హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పరలోకం చేరాలని ఆశ ఉంది, పల్లకీలు మోత కావాలనుకుంటున్నారు. పరలోకంలో ఉండాలి, భూలోకంలో అన్ని ఆశీర్వాదాలు కావాలి. ఓ సండే స్కూల్ టీచర్ పిల్లలందరికీనట, లాజరు నిరుపేదగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు, కుక్కలు వచ్చి గాయాలు నాకినవి, కురుపులు నాకినవి, పేదవాడిగా ఉన్నాడు. కానీ మరణించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళాయి. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, బహుగా సంతోషిస్తున్నాడు, తాగి తందనాలు దొక్కాడు. అతడు చనిపోయినప్పుడు నరకదూతలు వచ్చి నరకంలో తీసుకెళ్ళాయి, పాతాళంలో అల్లాడాడు. పిల్లలారా, మీరు లాజర్లా ఉండాలనుకుంటున్నారా, ధనవంతుడిలా ఉండాలనుకుంటున్నారా అని టీచర్ అడిగితే ఒక గడుగ్గా టక్కున లేచి, టీచర్ భూలోకంలో ధనవంతుడిలాగా పరలోకంలో లాజర్లాగా ఉండాలనుకుంటున్నాడట. ఏ భాష చూసారా? భూలోకంలోనంట ధనవంతుల్లాగా అనుభవించాలి, చనిపోయిన తర్వాత మాత్రం అవ కావాలి, కుదరదు. ఇరుకు మార్గంలో పోవడానికి ప్రయత్నించండి. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరి, దాని అంతము జీవము. విశాల మార్గంలో పోయేవాళ్ళు అనేకులు, కానీ దాని అంతము నాశనము. ఏంటండి, మనం ప్రయాసపడాలి పరలోకంలో చేరడానికి. ఒక మనిషి తన బాడీ ఫిట్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడు, ఎంత జిమ్కి వెళ్తాడు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ సంపాదించుకోవాలంటే ఎంతగా ఆ రన్నింగ్లో, ఆ ఫిట్నెస్లో ట్రై చేస్తాడు. ఎంతగా ఒక వ్యక్తి బ్యూటీ కాంటెంట్లో ఉండాలనుకుంటే ఆమె ఎంతగా తిండిని కంట్రోల్ చేసుకొని, ఒంటిని అదుపులో పెట్టుకొని ఎంతగా ప్రయాసపడితే, మరి పరలోక రాజ్యంలో నీవు దేవుని బిడ్డగా ఉండాలంటే నిన్ను నీవు ఎలా క్రమపరుచుకోవాలి, డిసిప్లైన్ చేసుకోవాలి. బల్లిని చూడండి, అది బలహీనమైంది, అది చిన్నదే, కానీ పైకి ఎక్కడానికే ప్రయత్నిస్తుంది. అది పైన ఉండడానికే ఇష్టపడుతుంది, అది పోరాడుతుంది, అది పట్టుదల కలిగి ఉంటుంది. మీరు కూడా పరలోకానికి చేరడానికి పట్టుదల ఉండాలి. పట్టుదల లేనివాడు లోకంలో ఏం సాధించలేడండి. 10th ఫెయిల్ అయితే అందరితో ఆగిపోతున్నారు మన దేశంలో. పోతే పోయేది, మళ్ళీ చదువు. సివిల్స్ రాశారండి, 4 సార్లు రాశారండి, ఇంకెందుకని వదిలేశానండి. వద్దు. టేక్ యువర్ ఫెయిల్యూర్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టూల్. నీ అపజయాలన్నిటినీ మెట్లుగా మార్చుకో, ఉన్నతమైన స్థితికి అధిరోహిస్తావు. ఎక్స్పీరియన్స్గా మారతాయి నీకు. ఏదైనా సరే, ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదంటే డిస్కరేజ్ అయిపోవద్దు. ఇక నేను సెలెక్ట్ అవ్వను, నాకు ఉద్యోగం రాదు అనొద్దు. మళ్ళీ చెయ్యి, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ ప్రయత్నం చెయ్యి. ఈ బల్లి అనదానికి ఇంగ్లీష్ బైబిల్లో స్పైడర్ అని ఉందండి కొన్ని ట్రాన్స్లేషన్లో. ఏంటది? స్పైడర్ అని చూసారా? బల్లి అన్నా కొంచెం పెద్దది, స్పైడర్ ఎంత ఉంటుంది? చాలా చిన్నది. మీ ఇంట్లో తప్పకుండా ఉండే ఉంటుంది స్పైడర్. ఇల్లు చూడండి, ఒకటేంటండి 100 ఉన్నాయి అంటారేమో. అది స్పైడరు దాని నోట్లో నుంచి, మరి ఇంత దాంట్లో నుంచి అంత ఆ ఫ్లూయిడ్ ఎలా వస్తుందో అది చక్కగా నెట్ అల్లుకుంటుందండి. ఎంత పెద్దగా అల్లుకుంటుందో, అల్లుకొని దాంట్లో పడ్డ దోమను చీమను అది తీసుకొని వారం రోజులు తింటుంది శుభ్రంగా. ఈ లోపల నువ్వు వెళ్ళి చీపురుతో తుడిపేస్తే మళ్ళీ తలాడుతోటి మళ్ళీ కట్టుకుంటుంది. ఎన్నిసార్లు దులిపినా మళ్ళీ పూజలు వస్తూనే ఉన్నాయి. ఎట్టొస్తున్నాయి అంటే, నువ్వు ఎన్నిసార్లు దులిపినా ఆ సాలీడును చంపనంత వరకు అవి కడుతూనే ఉంటుంది. ప్రాణం ఉన్నంత వరకు ప్రయాస పడుతూనే ఉంటుంది. వీటిని చూసి నేర్చుకో. నా రాజ్యం కట్టే పనిలో, నా కొరకు బ్రతికే విషయంలో నీకు ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు కలిగినా, ఎన్ని ఆటంకాలు కలిగినా విడిచిపెట్టొద్దు. మరి మనుషులకి ఎందుకు ఆ పట్టుదల లేదు? అందులో ఈ రోజుల్లోనండి, ఒకసారి ఎగ్జామ్ పోయిందా తుస్, ఒకసారి బిజినెస్లో లాస్ వచ్చిందా ఇక నేను చెయ్యను. ఏంటండి, ఒక్కసారి సైకిల్ మీద నుంచి పడ్డాడా ఇక నేను సైకిల్ దొక్కను. పడాలి, మా చేతి చెప్పులు పగలాలి, మూతి పగలాలి, కసరత్తు చెయ్యాలి. ఏదన్నా సాధించాలంటే ఓరకే మాయలు మంత్రాలు కాదు, ప్రయాసపడాలి. మరి పరలోకం చేరాలంటే ఊరకే కూర్చుంటే పరలోకానికి వెళ్తామా? ఇరుకు మార్గంలో పోవడానికి పోరాడండి, పోరాడాలి, త్యాగం చేయాలి, తెగించాలి, ఆశపడాలి,
ప్రయత్నించాలి. అప్పుడే మనం దేవుని రాజ్య వారసులమవుతాం. అప్పుడే క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడతాం. ఈ 4 చిన్న జీవులు నేర్పించే పాఠాలు చూడండి. జీవులు నేర్పించేది సోమరితనంగా ఉండకండి, సిద్ధపరచుకోనండి. ఆహారం విషయం కాదు మాట్లాడేది, ప్రభువు రాజ్యం కోసం సిద్ధపడండి, ప్రభువు రాకడ కోసం సిద్ధపడండి. అవకాశం ఉన్నప్పుడే దేవుని వాక్యాలతో మీ హృదయాలను నింపుకొని మీ విశ్వాసాన్ని కాపాడుకోనండి. చిన్న కుందేళ్ళు నేర్పించే పాఠం, లోకంలో శ్రమ కలిగినప్పుడు నిరుత్సాహపడకండి. లోకంలో సాతాను మిమ్మల్ని ఎదిరించినప్పుడు, మీ మీదకు వచ్చినప్పుడు మీరు ప్రభువుని ఆశ్రయించండి. దేవునికి సమీపంగా రండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ ఎదురు నుండి దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో చేడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. ఎవరి జీవితాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో పడి అప్పుల్లో నుంచి బయటకు పడలేనిక, ఈ వ్యాపారములో దివాళా తీశానని, ఈ ప్రయత్నాలలో విఫలుడనయ్యానని విసిగిపోయి ఉన్నారో వారిని ఒక్కసారి చూడు నాయన. చూడు నాయన. పట్టుదలతో ప్రార్థించడానికి, పట్టుదల కలిగి పనిచేయడానికి, ప్రభు చిత్తాన్ని తిరిగి సాగి సఫలతను చూసినట్లుగా నీ అద్భుతాలను జరిగించు. మా మధ్య నీ ఉన్నావు. నీ గాయపడిన చేతిని చాపి ఈ ఆవరణలో కూడి వచ్చిన ఒక్కొక్కరిని దర్శించు నాయన. ఇదే మా విఫలతలకు చివరి రోజు, ఇదే మా నిరుత్సాహానికి చివరి రోజు, ఇదే మా అపజయాలకు చివరి రోజు, ఇదే మా అలజడులకు చివరి రోజు అన్నట్టుగా నీ ఆశీర్వాదాలతో నింపము నాయన. ఇది మొదలుకొని ఈ గడియ నుండి నిన్ను ఆశీర్వదిస్తానన్న వాగ్దానంతో పంపించము. నీవు చేయనది సఫలమగునన్న వాగ్దానంతో పంపించము. మరణము వరకు నమ్మకంగా ఉండడానికి, మంచి పోరాడటానికి, పరుగు కడముట్టించి నీవిచ్చు జీవ కిరీటం పొందు వరకు నీ సాక్షులుగా బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం